రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో కార్పొరేషన్ పోస్టులను భర్తీ చేసింది ప్రభుత్వం. 34 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది సర్కార్. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నేతలకు పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది ప్రభుత్వం. రాష్ట్రంలో కార్పొరేషన్ పోస్టులను భర్తీ చేసింది ప్రభుత్వం. 34 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది సర్కార్. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నేతలకు పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది ప్రభుత్వం. దీనిపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఓవర్ టు యు. చంద్రిక, కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేషన్కి సంబంధించి నామినేటెడ్ పోస్టులను సంబంధించి ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే జీవో విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయో, పార్లమెంట్ ఎన్నికల టైంలో అప్పట్లో ఈ పేర్లు ఖరారు చేశారు. కానీ రాష్ట్రంలో కోడ్ అమల్లో ఉన్నందున ఈ జీవోలు విడుదల చేయలేకపోయారు. సో కోడ్ ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో ఈ కోడ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దీన్ని విడుదల చేయలేకపోయారు. అయితే పేర్లు ప్రకటించారు. 37 మంది పేర్లను అప్పుడే ప్రకటించారు. అయితే ఇందులో 1-2 తప్ప మిగతా దాదాపు అప్పట్లో ప్రకటించినటువంటి అందరికి సంబంధించి కార్పొరేషన్లకు సంబంధించినటువంటి పోస్టులను ఖరారు చేశారు. దాదాపు వాళ్ళ పేర్లే ఉన్నాయి. 2-3 మినహా మిగతా అన్ని కూడా గతంలో ఏదైతే ప్రకటించారో పేర్లు, ఆ పేర్లకు సంబంధించే సో వాళ్ళకి సంబంధించిన ఈ జీవో విడుదల చేశారు. అయితే మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు, ఎన్నికల టైంలో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి పదవులు ఉంటాయని చెప్పేసి ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు. సో ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి జీవోలు చూస్తే కూడా మనకు అలాగే కనబడతా ఉన్నాయి. సో గతంలో ఈ ఎన్నికల టైంలో బాగా పనిచేసిన వాళ్ళు, పార్టీ బలోపేతం కోసం పనిచేసిన వాళ్ళు, పార్టీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పేర్లనే ప్రధానంగా తీసుకొని వాళ్ళకే ప్రయారిటీ ఇస్తూ ఈ జీవోలు జారీ చేశారు. ఒక్కసారి మీకు కొన్ని నేను చదివి చెప్పే ప్రయత్నం చేస్తా ఎవరెవరికి ఏమి ఇచ్చారనేది. అన్వేష్ రెడ్డి ఈ తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు కార్పొరేషన్గా చైర్మన్గా నియమించారు. తర్వాత కౌశల్ బాలరాజుకి తెలంగాణ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా నియమించారు. ఇక జంగా రాఘవరెడ్డికి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ సంబంధించి చైర్మన్గా ఆయన నియమించారు. ఇక మనాలా మోహన్ రెడ్డికి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్కి సంబంధించిన దాని మీద చైర్మన్గా నియమించారు. ఇక రాయల నాగేశ్వరరావుకి తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. తర్వాత మెట్టు సాయి కుమార్కు తెలంగాణ స్టేట్ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్కి చైర్మన్గా నియమించారు. ఇక మనకు పోడెం వీరయ్యకు సంబంధించి, మాజీ ఎమ్మెల్యే పోడెం వీరయ్యకు సంబంధించి తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా నియమించారు. ఎండి రియాజ్కు తెలంగాణ స్టేట్ గ్రంథాలయ పరిషత్కు చైర్మన్గా నియమించారు. ఇక కాల్వ సుజాతకి తెలంగాణ స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్కు చైర్మన్గా నియమించారు. ఇక గురునాథ్ రెడ్డికి తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా నియమించారు. గిరిధర్ రెడ్డికి సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఫార్మేషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్కు సంబంధించి చైర్మన్గా నియమించారు. జానక్ ప్రసాద్కు తెలంగాణ స్టేట్ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డుకు చైర్మన్గా నియమించారు. విజయబాబుకి తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా నియమించారు. ఇరిగేషన్ సంబంధించి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో రాష్ట్రంలో దీని మీద బాగా చర్చ జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ కూడా ఉంటుంది దీనికి. ఇక మిగతా సంబంధించి నిర్మల జగ్గారెడ్డికి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కు ఆయన చైర్మన్గా నియమించారు. ఇక మన్నె సతీష్ కుమార్కి తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా నియమించారు. ఇట్లా గతంలో ఏదైతే ప్రకటించారో ఆ ప్రకటించిన దాంట్లో ఇక చల్లా నరసింహారెడ్డికి తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా నియమించారు. ఇక నరేందర్ రెడ్డికి చైర్మన్గా నియమించారు. తర్వాత వెంకట్రామరెడ్డికి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఆయన చైర్మన్గా నియమించారు. రామరెడ్డి మల్లారెడ్డికి తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు చైర్మన్గా ఆయనను నియమించారు. ఇక ఎంఏ ఫహీంకి తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్కు చైర్మన్గా నియమించారు. తర్వాత పటేల్ రమేష్ రెడ్డికి తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. తర్వాత ఎం వీరయ్యకి తెలంగాణ స్టేట్ వికలాంగుల కార్పొరేషన్ డెవలప్మెంట్కి ఆయనను చైర్మన్గా నియమించారు. ఇట్లా గతంలో ఏదైతే 37 మంది పేర్లను ప్రభుత్వం ప్రకటించిందో ఆ 37 మంది పేర్లకు సంబంధించి
అందులో 1, 2, 3 మినహా మిగతా వారందరూ కూడా అప్పట్లో ఏదైతే పేరు ప్రకటించారో వాళ్ళ పేర్లనే దాదాపుగా ఆయా కార్పొరేషన్లకు పేర్లను ఖరారు చేశారు. సో ఇది కూడా ఇవల్ల వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్కు కట్టుగట్టి కాంగ్రెస్ పనిచేసినటువంటి ఎన్నికల్లో పనిచేసినటువంటి కాంగ్రెస్ నేతలకు అందరూ కూడా ఇది మంచి శుభవార్తగా ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇది ఈ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఈ కాంగ్రెస్ నేతలందరికీ ఈ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లను నియమిస్తూ జీవో విడుదల చేశారు. అయితే 2 నెలల నుంచి కూడా అంటే పేర్లన్నీ కూడా ప్రకటించారు. పేర్లు ప్రకటించిన తర్వాత ఈ జీవోల విషయంలో ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలామంది కూడా ఎదురు చూశారు. మంత్రుల చుట్టూ, పార్టీల పెద్దల నేతల చుట్టూ, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ, తర్వాత సెక్రటరియట్ కూడా చాలామంది కూడా ఈ పేర్లు ఖరారు చేసిన తర్వాత ఆ జీవోలకు సంబంధించి ఎప్పుడెప్పుడు వస్తాయి అని చెప్పేసి చాలామంది ఆశావాదులంతా కూడా ఎదురు చూసిన సిచ్యువేషన్ మనం చూసాము. కొంతమంది అయితే అసలు ఈ పేర్లు ప్రకటించిన తర్వాత జీవోలు రాకపోవడంతో కొంత అసలు ఏం జరుగుతుంది, వస్తాయా రావా, ఇట్లా కొంత కన్ఫ్యూజన్ కూడా గురైన సిచ్యువేషన్ మనం చూసాం. సో మొత్తానికి ఎట్టకేలకు గతంలో ప్రకటించినటువంటి ఈ 37 మందికి సంబంధించిన దాంట్లో దాదాపుగా వాళ్ళ పేర్లేనే ఆ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమిస్తూ కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఉత్తర్వులు